ఏకైక మార్గం ఏకైక మార్గం. ఎందుకంటే దేవుడి గురించి చాలా ఇచ్చి మనకి కదా, దేవుడి గురించి మనకు చాలా ఇచ్చి బాగా చెప్తాడు యాకోబు గారు. ఎవరి వాడి చాలా చెప్పి మాట చూపిస్తాను. ఎవరంటే యాకోబు గారు దేవుడు ప్రేమిస్తున్నా దేవుడు ప్రేమిస్తున్నా అని చెప్పకుండా మీ తోటి వాడిని వ్యక్తుడాలు బలిగే మాత్రం దేవుడి మీద తెలుపుకున్న ప్రేమ కూడా అబద్ధమే. యేసు ప్రభు నాకు చాలా ఇష్టం. యేసు ప్రభు ఏమంటే నువ్వు ఊరుకోదు, పడవనేస్తావు అన్న కదా, పడవనేస్తావు ఒక్కొక్క యేసు ప్రభు ఎవరైనా యేసు ప్రభు అంటే యేసు ప్రభు అంటే దేవుడు నమ్మావు కదా. కానీ ఈ తోటి వాళ్ళ వ్యక్తుడా దేవుడు ప్రేమిస్తున్నావు అన్నది కూడా అన్నాడు కదా. నీ ఆరోగ్యం సమర్పించాలని బలిపీఠం వచ్చినప్పుడు నీ తోటి వ్యక్తులు ఎవరైనా నీకు మనస్పాతం ఉందని నీకు అర్థమవుతే ముందు ఆ కాలంగా ఆఫీసులో వదిలిపెట్టి ముందే శక్తి పడతాం. అంటే నీకు ప్రభుని చేరుకోవాలంటే ప్రభువు రాజులు చేరుకోవాలంటే నీకున్న ఏకైక ఆయనతో నువ్వు దేవుడు ప్రేమించేవాడు అర్థం దేవుడు నువ్వు ప్రేమించగలరు. ఎందుకంటే నీలో ఉండేది ప్రేమే. ప్రేమ పక్కన స్వార్థం పక్కన ఉండదు, ప్రేమ పక్కన ద్వేషం పక్కన ఉండదు. ఒకటి ప్రేమించకుండా ఒకటి ద్వేషిస్తున్నావు అంటే నీలో ప్రేమ లేదు. దేవుడి ప్రేమ లేదు, దేవుడి యొక్క ప్రేమ నీలో లేదు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఎంతవరకు దేవుడి లాగా దేవుడి ప్రేమ కలిగి దేవుని గడుగు చాడల్లో దేవుడి చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకుంటూ మన దేవుడిని అలాగే మన తోటి వాడిని